అండి, స్మార్ట్ జ్యువెరియా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా పాయసం. నేను ముందుగా కడాయిలో 2 స్పూను నెయ్యి వేసుకున్నాను. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి. నేను పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నాను, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. ఓకే అండి, ఇదైతే వేగిన తర్వాత మనము పక్కన తీసి పెట్టుకుందాము. ఓకే అండి, ఇదైతే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఈ నెయ్యిలోనే మనము 1 కప్పు సేమియా వేసుకుంటున్నాను. ఇలా రావాలండి. ఓకే అండి, ఇప్పుడైతే 1 కప్పుకి 3 కప్పులు నీళ్లు వేసుకుంటున్నాను. 1 కప్పు సేమియాకి 3 కప్పులు నీళ్లు వేసుకుంటున్నాను. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము దీనిపైన మూత పెట్టేద్దాము. ఇది కొంచెం ఉడికాక దాంట్లో 1/2 లీటరు పాలు వేసుకుంటున్నాను. సేమియా అయితే దీంట్లోనే బాగా మరగాలండి. ఇప్పుడైతే మూత పెట్టేస్తాము. ఓకే అండి, ఇప్పుడైతే మూత తీస్తున్నాము. చూడండి, ఇప్పుడు మనకి ఉడికిపోయి ఉంటాయి. చూద్దాము. ఓకే అండి, ఉడికిపోయింది. ఇంకా కొంచెం ఉడకాలి. ఇప్పుడు నేను ఇలాచి వేసుకుంటున్నాను. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. దాని తర్వాత 1 కప్పుకి 1 కప్పు పంచదార వేసుకుంటున్నానండి. నేను ఇంకా కొంచెం తీసి పెట్టుకున్నాను, తీపి చూసి వేసుకుంటాను. ఓకే అండి, ఇది కూడా వేసేస్తున్నాను. నాకైతే 1 కప్పుకి 1 కప్పు పంచదార సరిపోయింది. ఓకే అండి, ఇది బాగా కలిపిన తర్వాత మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి బాగా మరిగనిద్దాము. మరిగిన తర్వాత ఇలా కలుపుకుందాము. ఓకే అండి, రెడీ అయిపోయింది. చిక్కగా లేకుండా ఇలా చేసుకోవాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే అండి.